నమస్కారం. నమస్కారం. పవన్ కళ్యాణ్ గారిని ఇప్పటి వరకు సభ చెయ్యొద్దు, సభను ఆపాలని చూసిన వాళ్ళందరికీ కూడా కౌంటర్ ఇచ్చేశారు పవన్ కళ్యాణ్ గారు. దీనికి మీ స్పందన ఏంటంటారు? స్పందన ఏంటంటే ఆయన కౌంటర్ ప్రతి సందర్భంలోనూ ఇవ్వాలండి. యాక్చువల్గా ప్రొఫెసర్ నాగేశ్వర గారు మాట్లాడినప్పుడు ఆయన ఏదో అంటే ఒకప్పుడు చాలా గొప్ప అనలిస్టే, కానీ ఏంటంటే దానికి సంబంధించి ఆయన స్థాయి పోగొట్టేసుకుని ఒక ప్రాంతీయంగా రెచ్చగొట్టి ఎవరికో అమ్ముడిపోయినట్టుగానే ఆయన వ్యవహారం రీసెంట్గా ఉంది. దానికి తగ్గట్టుగానే మొన్న ఒక ప్రసంగంలో పవన్ కళ్యాణ్ గారు క్లియర్గా చెప్పారు, ఆయన అంటే నాకు చాలా గౌరవం ఉంది, ఆయన ఇంటి పెళ్ళికి కూడా నేను వెళ్ళాను, చాలా గొప్ప మనిషి అని చెప్పుకుంటూ వచ్చారు. అది ఓకే. అయితే ఏంటంటే అలా ప్రతి సందర్భంలోనూ పవన్ కళ్యాణ్ గారు వాళ్ళని ఎంత గట్టిగా చేద్దామని అనుకుంటున్నారో పవన్ కళ్యాణ్ గారు కూడా అంతకంటే గట్టిగా దాని జనసేన అంటే ఒక పవన్ కళ్యాణ్ గారే కాదు మిగిలిన వాళ్ళు అందరూ కూడా వాళ్ళు మాట్లాడిన మాటలని వాళ్ళని తిప్పికొట్టేలాగా చేయగలిగితే కనుక కొంతైనా లోకజ్ఞానం తెలుసుకుని నోరు మూసుకుని ఉంటారనేది నా అభిప్రాయం అండి. అలాగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళకి కౌంటర్గా సమావేశం పెట్టి మొత్తం అందరికీ ఇచ్చి పడేశారనే చూడాలి. అలా విద్వేషాలు అంతే కదండి మరి. అంతే, తెలంగాణ వాళ్ళ అమ్మ జాగిరి కాదు, లేకపోతే వాళ్ళ అయ్య జాగిరి కాదు. అలా మాట్లాడే సన్నాసిగాడు ఎవడున్నాడో మరి ఆడు పుట్టకముందే ఇది ఆంధ్రప్రదేశ్, ఆడు పుట్టకముందే అంటే ఇప్పుడు అలాగ ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళు అని మాట్లాడకూడదు, కానీ మొత్తం అందరూ కూడా రాయలసీమ ఆంధ్ర ప్రాంతం వాళ్ళే పరిపాలించారు, రాయలసీమ ప్రాంతం వాళ్ళే పరిపాలించారు ఆంధ్రప్రదేశ్. అప్పుడు ఈ తెలంగాణ గురించి మాట్లాడే సన్నాసిగాడు ఆడెవడు సంఖ నాకుతున్నాడో నాకైతే తెలియదు. సరే ఏదేమైనా కానీ ఇప్పుడు ఏదో ఆడికి అన్నం తినేసి 4 ఏళ్ళు నోట్లోకి వెళ్ళేటప్పటికి ఆడేం మాట్లాడేస్తున్నాడో ఆడికి తెలియట్లేదు. కానీ ఏదేమైనా ఆడి అమ్మకే వాడి బాబుకే తెలుస్తుంది ఈ విషయాలు ఏంటో. వాళ్ళ అమ్మ వాళ్ళ బాబు ఎవరి పరిపాలనలో అన్నం తిన్నారో, ఎవరి పరిపాలనలో పెన్షన్ తీసుకున్నారో, ఎవరి పరిపాలనలో నీళ్ళు వచ్చినాయో, ఎవరి పరిపాలనలో ఆడికి ₹1 బియ్యం వచ్చినాయో అన్నీ తెలుస్తుంది. ఆ విషయాలు తెలియకుండా ఇప్పుడు వీడికి జుట్టు అందింది కదని ఏదేదో వాగేసి ఆడు రకరకాలుగా వాగితే కనుక అటువంటి ఎదవనే అందరూ చెప్పు తీసి కొట్టాలండి. వాడిని ఒక్కడనే కాదు, అంటే తెలంగాణ వాదులు కూడా కొట్టాలి. ఎందుకంటే ఇక్కడ అన్నదమ్ముల్లా పెరుగుతూ బ్రతుకుతూ పనులు చేసుకుంటూ వ్యాపారాలు చేసుకుంటూ ఉన్నవాడిని ఈ విధంగా రెచ్చగొట్టే విధంగా మాట్లాడి వాడు పబ్బం గడుపుకునే విధంగా ఈ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం అనేది పవన్ కళ్యాణ్ గారు తిప్పికొట్టారు. అది పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాన్ని ఈయన ఒకసారి బాగా గమనించి చూస్తే కనుక వీడు ఎటువంటి సన్నాసో ఎవడి గురించి ఆయన మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. ఏదేమైనా సరే ఇటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడేవాళ్ళు, ఎందుకంటేనండి వాడేమీ ఆ ఊళ్ళోనే బతకట్లేదు, ఆ ఊరు వాళ్ళు తయారు చేసిన ప్యాంట్లే కట్టట్లేదు, ఆ ఊరోడు తయారు చేసిన ఫోనే కొనట్లేదు, ఆ ఊరిలోనే తిరగట్లే. పక్క రాష్ట్రం వెళ్తాడో పక్క దేశం వెళ్తాడో, వాళ్ళ తల్లిదండ్రులు లేదా వాళ్ళ చుట్టాలు ఎవరైనా అమెరికాలో పెడుతూ ఉంటారు, పక్క రాష్ట్రాల్లో లేదా ఢిల్లీలోనో లేకపోతే బెంగళూరులోనో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. అలా మాట్లాడే ఎదవలు ఎవరన్నా ఉంటే కనుక మొత్తం అందరినీ కేవలం ఆళ్ళూరులోకే తీసుకొచ్చి ఆ ఊర్లోనే బతకమని చెప్పండి. ఆ ఊర్లో పండించిన వాళ్ళింట్లో పండించిన బియ్యమే తిని వాళ్ళింట్లో పండించిన టమాటాలు కూరగాయలతోనే బతికి ఆడమని నేను కోరుకుంటున్నాను. అంతకంటే మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పదే చెప్పిన ఎదవల గురించి మనకు చిరాకు వస్తుంది తప్ప ఎక్కువ మాట్లాడకూడదు. సో ఈరోజు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కి తెలంగాణలో పోలీస్ శాఖ వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఆఖరికి ఆయన ఇంట్లోనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకున్నారు. సో అక్కడ మాట్లాడుతున్న క్రమంలో ఎవరైతే బెదిరింపులు గాని విమర్శలు గాని చేస్తా ఉన్నారో మీ అయ్యే జాగిరాయమైన తెలంగాణ అని చెప్పేసి ఒక మాట అన్నారు కళ్యాణ్ గారు. సో దానికి చాలా మంది రియాక్ట్ అవుతా ఉన్నారు. మీరు ఏ విధంగా స్పందిస్తారు? మరి అంతే కదా, ఏదో పాకిస్తాన్ వాడు మాట్లాడినట్టు, ఇక్కడ ఏదో తుర్కిస్తాన్ అయిపోయినట్టు, తుర్కిస్తాన్లో బతుకుతున్నటువంటి నికృష్టులు నీచులు ఏదో మాట్లాడుతున్నట్టుంది. ఇది భారతదేశం, సమైక్య దేశం. భారతదేశంలో పార్టే తెలంగాణ. ఇక్కడ ఎవడైనా రావచ్చు, ఎవడైనా పోవచ్చు, ఎవడైనా బతకొచ్చు, ఎవడైనా పార్టీ పెట్టుకోవచ్చు, ఎవడైనా బిజినెస్ చేసుకోవచ్చు, ఎవడైనా ఏదైనా చేసుకోవడానికి భారతదేశం మొత్తం ఇండియన్స్కి అవకాశం ఉంది. ఈ మాత్రం తెలియని, ఈ రైట్స్ కూడా తెలియనటువంటి వాళ్ళు వేళ మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, మాజీ మంత్రులుగా, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కాబట్టి ఏముంది, సిగ్గుగా ఎవరితో అన్నా చెప్తే, ఏ దేశవాడు పై దేశవాడితో చెప్తే ఇలాగా రావద్దు పోవద్దు అంటారంటే నవ్వుతారు, ఉమ్మూస్తారు. ఈ భారతదేశంలో మనకే స్వేచ్ఛ లేకపోతే మరి పాకిస్తాన్ వెళ్తారా? కాబట్టి నేనేమంటానంటే, మీరు ఎందుకోసం పవన్ కళ్యాణ్ గారు రావద్దన్నారని చెప్పి గాఢంగా తీవ్రంగా ఆలోచిస్తూ ఒకటి అర్థమైంది. తెలంగాణ ప్రజలు సౌమ్యులు, అమాయకులు. లేదు, పేదవాళ్ళందరూ కూడా అమాయకులు, సౌమ్యులు. వీళ్ళని దోపిడీ చేసుకుని 1000 కోట్లు, 100 కోట్లు, లక్షల కోట్ల దాకా దోసేశారు. పొరపాటున పవన్ కళ్యాణ్ లాంటి నిజాధిపతుడు వస్తే గబక్కన ఆ ఆస్తులన్నీ కానీ బయటకు తీస్తే
వాళ్ళ జీవితాలు బుగ్గుపాలు అయిపోతాయేమో అని ఆలోచించి ఈవేళ పవన్ కళ్యాణ్ని రానియకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. రానివ్వకపోవడానికి మీ అయ్యే జాగీరు కాదు ఇది. రానిపోవడానికి ఆంధ్రప్రదేశ్ ని చూసుకోండి, అక్కడ చక్క పెట్టుకోండి, కానీ మళ్ళీ ఈడికి వచ్చి మీరు చేసేదే ఉంది అని చెప్పండి. అలా ఎందుకంటారు? ఆంధ్రప్రదేశ్ నాయకుడు అన్న కూడా ఆంధ్రప్రదేశ్ చూసుకోవాలంటే మరి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎందుకు పోటీ చేయాలి? తెలంగాణ పార్టీయా కాంగ్రెస్ పార్టీ, లేకపోతే బీజేపీ తెలంగాణ పార్టీయా? అంటే వాళ్ళు అక్కడ ఢిల్లీలోనో బొంబాయిలోనో చూసుకోవచ్చు కదా, ఎక్కడ ఎందుకు వచ్చారు? బుద్ధి లేని మాటలు, గడ్డి తినే మాటలు మాట్లాడకూడదు ఎవరు కూడా. మనిషి మనిషిగా మాట్లాడాలా, మనిషి మనిషిగా గౌరవించలేనటువంటి నాయకుడు కూడా నాయకుడేనా? ఇప్పుడు మనిషిని మనిషిగా గౌరవించలేని నాయకుడు ప్రజల్ని ఏం గౌరవిస్తాడు, ప్రజల్ని ఏం పాలిస్తాడు? ఉచ్చనీచాలు లేవా మాట్లాడేదానికి? ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీ గురించి నేను ఆలోచించలేదు, కానీ ఇప్పుడు ఈ క్షణం నుంచి చెప్తున్నా జనసేన పార్టీ తెలంగాణలో ఉంటది అని చాలా స్ట్రాంగ్ గా చెప్పింది. మరి వద్దని చెప్పడానికి ఎవరికి హక్కు లేదమ్మా ఇక్కడ. జనసేన పార్టీని వద్దని చెప్పడానికో లేకపోతే బీఆర్ఎస్ పార్టీని వద్దని చెప్పడానికి బీఆర్ఎస్ పార్టీ ఎందుకు పెట్టాడు? బీఆర్ఎస్కి ఎందుకు మార్చుకున్నారు? దేశాల్లో విస్తరించాలని కదా. అంటే నువ్వైతే దేశంలో విస్తరించేయచ్చు, నువ్వైతే దేశాలు తిరిగేసి వాళ్ళకి తెలంగాణ ప్రజలు సొమ్ము తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయచ్చు, వాళ్ళ దగ్గర మీటింగ్లు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఎవడో కూడా వచ్చి పార్టీ పెట్టుకోకూడదు. జనసేన మాత్రం పార్టీ పెట్టుకోకూడదు. తెలంగాణ సొమ్ము అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఎంత సొమ్ము తీసుకెళ్ళి ఖర్చు పెట్టారండి అక్కడ ఇతర రాష్ట్రాల్లో. బీఆర్ఎస్గా మార్చిన తర్వాత భారతదేశాన్ని ప్రధానమంత్రి అయిపోవాలని ఎన్నో రకాల ప్లాన్లు చేసి ఇక్కడ డబ్బంతా నాశనం చేసి అక్కడ బతికలు పెట్టాడు కదా. ఈవేళ కోట్ల రూపాయలు ఆస్తులు పెంచుకున్నారు కదా. ఎవరి అమాయకులైనటువంటి తెలంగాణ ప్రజలై కాబట్టి ఈవేళ తెలంగాణ ప్రజల పక్షాన ఒకవేళ జనసేన అని వచ్చి నిలబడితే అక్కడ ఆంధ్రప్రదేశ్లో మంచి పేరు వచ్చింది. ఎన్నో విధాలుగా ఆయన చేస్తున్న పని అద్భుతమైన పనితీరు. ఈవేళ పంచాయతీ వ్యవస్థ నెంబర్ 1 స్థానంలో తీసుకెళ్ళాడు. పంచాయతీలో ఈవేళ చాలా గౌరవంగా పంచాయతీ ప్రెసిడెంట్లు కానీ మెంబర్స్ కానీ గౌరవంగా ఉన్నారు. ఎందుకంటే నిధులన్నీ వాళ్ళకే వెళుతున్నాయి. వాళ్ళు అద్భుతంగా పనిచేసుకుంటున్నారు. అలాగే కేంద్రం దగ్గరికి కూడా వెళ్ళి వేల కోట్లు తీసుకొచ్చి అక్కడ అభివృద్ధి చేసుకుంటున్నారు, రోడ్లు కానీ అవన్నీ. ఇలాంటి పనితీరును చూసిన తర్వాత తెలంగాణకి రావాలా, ఇక్కడ కూడా బలోపేతం చేయాలని చెప్పి అనుకుంటుంటే రావద్దంటారంటే లేదు. నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి తెలుగుతూ అంటున్నారా? అసలు జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణ అని చెప్పేసి మరి నిజమే కదా. జనసేన పార్టీ పుట్టిందే తెలంగాణలో. అసలు ఇంత ప్రాంతీయ విభేదం ఏంటి? అతను వచ్చిన వల్ల ఎవరికి నష్టం?